మొన్నటి సంధి ఒకటే మాట్లాడుకుంటురు. నిర్మలమ్మ ఏం చేస్తుందో, ఎన్ని పైసలు ఇస్తుందో, రైళ్ళు ఇస్తుందా, ఫ్యాక్టరీలు ఇస్తుందా, కాలేజీలు ఇస్తుందా, కంపెనీలు ఇస్తుందా, రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఓ గిట్లా ఒక్కొక్కటి కాదు పొర్రి. ఎవ్వలను చూసినా నిర్మలమ్మ పద్దు ముచ్చట్లే మాట్లాడుతుర్రు, ఆశలు గట్టిగానే పెట్టుకుర్రు అన్నట్టు. పార్లమెంట్ బడ్జెట్ మీటింగ్లు షురువైనాయి. తొలుత రోజు సంగతులేంటియో ఒక్కసారి చూసేద్దాం పార్రి. పైసల మంత్రి చెప్పే పద్దు లెక్కలు ఇంకే చాలా మంది చెవులు పెద్దవి చేసుకొని కూకుండ్రు. కానీ ఐతారం దాకా ఆగాల్సిందే. ఏంటికంటే నిర్మలమ్మ పద్దు లెక్కలు చెప్పేది ఫిబ్రవరి 1 నాడు. ఇక దానికంటే ముందు బుధవారం నాడు పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము మేడం ముచ్చట నడిచింది. సెంటర్ సర్కార్ వాళ్ళు దేశాన్ని ఎట్టెట్టిగుర పెడతాన్రు, ఏం కథ అనేది అన్ని తీర్లు చెప్పుకొచ్చింది మేడం. మస్తు మెచ్చుకున్నది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసిండ్రని, దేశం అంతా కలిపి 100 కోట్లకు ఎక్కువనే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండ్రని, అన్ని తీర్ల పరుగులు పెట్టిస్తుండ్రా అన్నట్టు మాట్లాడింది. ఇక అది అట్లుంటే పైసల మంత్రి నిర్మలమ్మ ఇప్పటికే వరుసగా 8 సార్లు పద్దు లెక్కలు చెప్పబట్టి ఈ మల్క 9వసారి. ఇక బడ్జెట్ అనగానే ఏం రేట్లు పెరుగుతాయో, ఏం రేట్లు తక్కువ అవుతాయోనని ఉన్నోళ్ళ కాడ నుంచి లేనోళ్ళ దాకా అందరు ఎదురు చూస్తుంటారు. అసలే రేట్లు శీతం పెరిగి పాడైనాయి. అందుకే నిర్మలమ్మ పద్దు లెక్కల మీద పబ్లిక్ గట్టిగానే ఆశలు పెట్టుకుంటారు. ఈసారి కూడా సామాన్యులకు, పేదోళ్లకు, రైతన్నలకు రెక్కాడితే గాని డొక్కాడని పబ్లిక్ మీద వదన పడకుండా చూడాలి అన్నట్టు కోరుకుంటారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఏదైతే 2014 ఎన్నికల కన్నా ముందు మేము అధికారంలోకి వస్తే 300 లోపు సిలిండర్ ధరని, 50 రూపాయల లోపు, 35 రూపాయల లోపు పెట్రోల్, డీజిల్ ధరలను తీసుకొస్తామన్నారు. ఇప్పటికైనా కనీసం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని జీఎస్టీలో చేర్చాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఆ ధరల్ని కూడా తగ్గించాలి. వ్యవసాయం చేసుకునే రైతన్నలు, రైతు కూలీల పరిస్థితి మస్తు ఘోరంగా ఉన్నది. రాయితీలు ఇవ్వాలి, అన్ని తీర్లు ఆదుకునే ఎగురం చేయాలి అన్నట్టు మాట్లాడినరు కొంతమంది. ఏట బడ్జెట్లో చదువులకు పైసలు తక్కువ ఇస్తుండ్రని, అట్లనే వైద్యానికి నిధులు తక్కువ ఇస్తున్నారని, ఈసారి అట్లా కాకుండా చూడాలి అని కోరుకుంటారు ఇంకింతమంది. విద్యా వైద్యంలో ఇలా కార్పొరేట్ మయం అయిపోయింది. విద్యా వైద్యానికి నిధులు కేటాయిస్తే పేదలకు, అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి వర్గానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విధంగా చూడాలని చెప్పేసి విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చిళ్ళు. ఆ చట్టం పేదలకు, అట్లాగే ముఖ్యంగా రైతుల మీద పిడుగువ లాంటి వార్తే అది, రైతుల గొంతు కోసేటువంటి వార్తే అది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అట్టడుగు వర్గాలకు చేరే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. గిట్లా ఎవరన్నా కదిలిచ్చినా రేట్లు తక్కువ చేయాలి, రైతులను ఆదుకోవాలి, పైసల మంత్రి పద్దు లెక్కలు జర చూసి రాయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచుకుంటూ పోతే దినం కైకిలి చేసుకుంటే గాని బతకలేని పబ్లిక్ ఏం తినాలి, ఏం కొనాలి అని గర్వైతుర్రు ఇంకింతమంది. మరిగా చూడాలి ఐతారం నాడు పద్దు లెక్కలు ఎంతమందిని మురిపిస్తాయో, ఎంతమందిని ఉడికిస్తాయో. మొన్నటి వరకు పల్లెలలో ఉన్న పబ్లిక్కు గిరాకీ ఉండే. ఇప్పుడు వాళ్ళ గిరాకీ తగ్గింది. మున్సిపాలిటీ కిందున్న పట్నం పబ్లిక్కు మస్తు గిరాకీ పెరిగింది. అవునంటే మున్సిపాలిటీ ఓట్లకు ముహూర్తం పెట్టిర్రు కదా. లీడర్ల మీటింగ్లు, ముచ్చట్లు, ప్రచారాలు, ఓ రోకు నామినేషన్లు, ఇంకో రోకు మా జోరుగా అవుతున్నాయి. ఇక ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి మున్సిపాలిటీ ఓట్ల జోరు ఏడేడ ఎట్లెట్లున్నదో. రైట్. తెలంగాణ మల్లో జాతర చాలైంది. అదే మున్సిపాలిటీ ఓట్ల జాతర బుధారంకెంచి చాలైంది. ఇక నామినేషన్లు కూడా సులువైనాయి. మున్సిపాలిటీలల్లా కార్పొరేటర్ కావాలనేటి కాయసున్నోళ్ళు కాగితాలు పట్టుకొని పోయి నామినేషన్లు వేసిర్రు. తొలతనాడు శానా దుక్కుల్లా బుధారంకెంచి 3 వద్దులు అవుతాయి నామినేషన్లు. పొద్దుగాల 10:30కెంచి అంబటాలకు 5 దాకా నడుస్తాయి నామినేషన్ల కార్యం. పోటీ చేయాలని కాయసున్నోళ్ళు కాగితాలు పట్టుకొని వచ్చుడు, ఓట్ల అధికారులకు ఇచ్చుడు. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు, మంచిర్యాల, రామగుండం, జహీరాబాదు, నర్సాపూర్, కొత్తగూడెం, నల్లగొండలో జోరుగా నడిచినాయి ఓట్లకు నామినేషన్లు. అధికారులు సూత అంతే రువడి మీద పనులు చేస్తున్నారు. అంతా తిరిగి అరుచుకుంటున్నారు కూడా. టైం తక్కువ ఉంది కాబట్టి తక్లీఫ్లేం కావద్దని నోటిఫికేషన్ ఇచ్చిన కాంచి ఉత్త 15 వద్దులలోనే ఓట్లు పడాలి, లెక్కింపు తేలాలి, గెలిచిన వాళ్ళు సీట్లకు ఎక్కాలనేటాళ్లకు రప్పగా అనిస్తున్నారు అధికారులు పనులు. బుధవారం సంధి శుక్రవారం దాకా నామినేషన్లు నడిస్తే మరుసటి నాడు పేపర్లు షేకింగ్ చేసేది కార్యం నడుస్తుంది. గంతమందిలో నేనేడా గెలుస్తా అనుకునేటోళ్లకు 2 వద్దులాగి మంగళవారం నాడు అంటే వచ్చే 2వ తారీఖు నాడు నామినేషన్లను
వెనకకు తీసుకునే ఛాన్స్ ఇచ్చారు ఎన్నికల సంఘపోళ్ళు. ఇక వచ్చే నెల 11వ తారీఖు నాడు ఓట్లు, 13వ తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది. ఇదంతా ఉత్త 15 రోజులలోనే నడిపియాలని ఖరారు చేసిరు అధికారులు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లల్లో కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండలో ఓట్ల జాతర నడుస్తుంది. ఇప్పటి వరకు తదిమాటికి టైం ఉంది కాబట్టి ఆవిటికి మల్లోపాలి ఓట్లు పెడతాడట. ఇగిట నోటిఫికేషన్ వచ్చిందో లేదో అన్ని పార్టీల లీడర్లు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తున్నారు. పదవుల మీద కాయిషున్నోళ్ళది ఒక ఉరుకుడు కాదు, ఒక పరుగులు కాదు, టికెట్ పోగొట్టుకోవద్దని. ఇక ఇయాటికైతే ఇంతే. రేపు ఇంకేమన్నా కొత్త ముచ్చట్లుంటే మల్లోపాలు చెప్పుకుందాం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, నట్ట నడమ నాటకమే ఈ జీవితం అని అంటుంటారు. కొన్ని ముచ్చట్లు చూస్తే అవును నిజమే కదా అనిపిస్తుంటది. ఇప్పుడున్న మనిషి ఇంకో 5 నిమిషాలకు ఉండడో గ్యారంటీ లేదు. ఇట్లనే అప్పటిదాకా ఆఫీసర్లతోని ముచ్చట్లాడిండట. పబ్లిక్ను కలవనీకే పోతున్నా అని ఇంట్లో చెప్పిండట. అంతల్నే అట్లా పోయి గాలి మోటార్ ఎక్కిండో లేదో మనిషి పానం గాల్లో కలిసింది. ఇక చూడుర్రి ఎంత ఘోరమైందో. ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. గాలిలో దీపం లెక్కనే అయినాయి పానాలు. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎక్కిన విమానము బుధవారం పొద్దుగాలనే కూలిపడ్డది. జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయని ప్రచారానికి విమానంలో బయలుదేరిండట డిప్యూటీ సీఎం. ఆ విమానానికి ఏం పాడైందో ఏమో మరిగా. అట్లా గాలికి ఎగిరిందో లేదో జర్ర దూరం పోగానే రెక్కలు దిగిన పచ్చి లెక్క కూలిపడ్డది. బాంబు పేలినట్టే పేలింది అనుకో రాదుండ్రే. అజిత్ పవార్ తోని కలిసి ఇంకో 4 ప్రాణాలు కూడా పోయినాయి. ఉప ముఖ్యమంత్రి లేడనే ముచ్చట తెలిసి మహారాష్ట్ర పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యిండ్రు. దేశం అంతా అయ్యో అనుకుండ్రు. ఎన్సీపీ లీడర్లు అయితే కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఇక అజిత్ పవార్ అంటే మరాఠా రాజకీయాలలో మస్తు పెద్ద పేరున్నది. 1991లో తొలతసారి అసెంబ్లీలకు అడుగుపెట్టిన ఆయనే అంత కలిపి 8 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అయితే ముఖ్యమంత్రి కావాలని మస్తు కాయిష్ ఉండేనట్ట పెద్ద మనిషికి. కానీ అంతల్నే గిట్లా అయింది. గా ఆచారం అట్లున్నది మరి. ఇక అజిత్ పవార్ లేడనే ముచ్చట తెలిసి ప్రధానమంత్రి మోదీ సార్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల లీడర్లు సంతాపం తెలిపిండ్రు. అట్లా ఏది లేకుండే అన్నట్టు కామెంట్లు రాసిండ్రు. అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో మెదరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతన వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. ఇంగింతమంది ఇప్పటికే మహారాష్ట్ర బాట పట్టిండ్రు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్కనైతే విమానం అట్టెట్ట కూలుతుంది, అన్ని తీర్ల కార్వాయి చేయించాలి, దాని వెనక ఎవరు చేయని ఉండొచ్చు అన్నట్టు మాట్లాడింది. మరిగా ఏమైందో ఏమో ముంగట తెలుస్తుంది. కానీ నిన్న మొన్నటి దాకా అందరి నడమ తిరిగిన మనిషి ఆదాట్న మాయమైనట్టే అయింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. తెలంగాణ భక్తజనం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మక్క జాతర రానే వచ్చింది. 2 నెలల సంధి ముందస్తు మొక్కులు నడిచిన మేడారంకు ఇప్పుడు అసలైన జాతర కలొచ్చింది. ఇప్పటికైతే సమ్మక్క తల్లి తప్ప కడమ దేవుళ్ళంతా గద్దెల మీద కొలువు తీరిర్రు. దర్శనాలు కూడా శితమవుతున్నాయి. మరి జాతర ముచ్చట్లేంది, తల్లుల దర్శనాలు ఎట్లెట్లయితున్నాయో అంత మునుం పెట్టి అరుచుకుని వద్దాం పర్రి. చలో మేడారం. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర మా జోరుదారుగా చాలైంది. గద్దెల మీదికి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వచ్చుడుతోని జాతర మరింత ఊపందుకుంది. పూనుగొండ నుంచి వచ్చిన పగిడిద్దరాజు, కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజు, కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మలను బుధారం పొద్దుగాల పూజారులు మా ఘనంగా గద్దెల మీదకి ఎక్కించారు. వచ్చిన దేవుళ్లకు సర్కారు ఇంకా అధికారులు ఎదుర్కొని గద్దెల మీదకి మా సంబరంగా తోలుకొచ్చారు. ఇక దేవుళ్ళు వచ్చిరని తెలిసినాక భక్తుల సంబరం చిన్నగా లేదు. ఇన్ని దినాలు మీ దర్శనం కోసమే చూస్తున్నాం తల్లి అని కూడా గద్దెల కాడికి పోటెత్తిర్రు. నిలువెత్తు బంగారం మొక్కులు ఎదుర్కోళ్ళు అప్పచెప్పకుండా వనదేవతలకు పబ్బది పట్టిర్రు. క్యూ లైన్లు అన్ని నిండి బయట దాకా తట్టినాయి. అయినా సూత ఓపికెమ్మటి దర్శనాలు చేయిస్తున్నారు పోలీసులు. అయితే గద్దెల కాడ భక్తులంతా బంగారం ఇసురుతుంటారు కదా, అవొకట బెల్లంగా ఇసురంగా ఈ అవ్వకు తలకాయ వెలిగింది. వెంటనే వాలంటీర్లు చూసి దావకానికి పట్టుకుపోయి సూది మందులు ఇప్పించారు. మరి చూసిరు కదా పబ్లిక్, జర బంగారం అప్పచెప్పే కాడ పైలం. ఇక రాష్ట్రం నలుమూలకించే కాకుండా బయట రాష్ట్రాలకించి వస్తున్న భక్తులతోని మేడారం ఇప్పుడు పేద గుడారం అయింది. ఎటు చూసినా బండ్లు వేసుకుని వస్తున్న భక్తులు తెంపు లేకుండా ఇరగబడుతుర్రు. అయినా సరే
వన్ వేలు పెట్టి ట్రాఫిక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అందాజ 2 కోట్ల మంది దాకా వస్తారని అంచనా వేసిన సర్కారోళ్ళు అందుకు తగ్గట్లే అన్ని తీర సవలతులు చేసిరు. ఇక బేస్తారం నాడు శిలకలగుట్ట నుంచి సమ్మకు వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని చెప్పి అటు పోలీసులు, వాలంటీర్లు, ఇటు డాక్టర్లు భక్తులకు అన్ని తిప్పలు అరుచుకోవడానికి అంత హుషారు మీద ఉన్నారు. మొత్తానికి 2 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత మేడారం మహాజాతర మళ్ళా చాలైంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ వనదేవతలను తలుచుకోవడానికి భక్తులు లక్షలలా తరలి వస్తుర్రు. మరిగా తొలతలాడే జనం ఒక గిట్లుందంటే సమ్మక్క వస్తే ఇంకెట్లుంటుందో ఏమో చూడాలి. చూస్తూనే ఏపీలో కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కి దగ్గర 2 ఏళ్లుగా వస్తున్నది. అందుకే ఇన్నొద్దులు సలసల్లగా సపసప్పగా ఉన్న ఎగస్ పార్టీ వాళ్ళు మెల్లగా జోరు పెంచుతుర్రు. మాజీ సీఎం తాపకో మీటింగ్ పెట్టి కార్యకర్తలను హుషారు చేస్తుండు. సర్కారోళ్ళ మీద బాణాలు గట్టినే వేస్తుండు. మరిగా ఈసారి ఎవరితోని మీటింగ్ అయిండు, ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూడరు మీరే. జోరు పెంచాలే, ఊపు చూపియాలి అని సారు అన్నట్టుగానే వారానికో నియోజకవర్గం నుంచి లీడర్లను, కార్యకర్తలను పార్టీ ఆఫీసుకు పిలుచుకుంటాడు. ఇక ఈసారి భీమవరం లీడర్లను పిలిచి మాట ముచ్చట్లు చేసిండు. సర్కారోళ్ళ మీద పోరాటం చేయాలి అన్నట్టు మాట్లాడిండు. పొట్టు వేసిండు బాణాలు. పక్కన బెండ్ షాప్ పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు, ఆడైతే ఏకంగా పెగ్గులే. అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్. గవర్నమెంట్కు మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి. మందు ఎట్లా పడితే అట్లా అమ్ముతాండ్రు, సర్కారుకు రావాల్సిన ఆమ్దాని పక్కదారి పడుతున్నది అన్నాడు మాజీ ముఖ్యమంత్రి. ఇది ఒక్కటే కాదు, మొన్న అయిన సంక్రాంతి సంబరాల గురించి కూడా మంచిగానే ఆర్చుకున్నాడు. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. ఇక వచ్చే ఏడు 150 నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తాడట సారు. అందరూ తయారు ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తున్నారు. వట్టిగా బట్టగాల్చి మీద ఎత్తుండ్రని, ఫ్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగా బదిలీయాలని మంత్రులందరికీ జరగత లాజిగానే చెప్పిండట సీఎం సారు. కేబినెట్ మీటింగ్ లో సూత పంక పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చర్చ నడిచిందట. లీడర్లంతా పైలంగా ఉండాలి, నవ్వేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు చేసుకోకుండా అని చెప్పిండట ముఖ్యమంత్రి. అంత చూస్తుంటేనైతే రోజుకి ఏపీలో కూడా సర్కారోళ్లకు ఏగస్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరింగ్ ఇంత జోరుగా నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎట్టెట్టయితుందో మరిగా చూడాలి. బంగారము వెండి ధరల ముచ్చట అచ్చం కుందేలు తాబేలు ఉరుకుడు పోటీ లెక్కనే ఉన్నది. ఎట్లా అంటే కుందేలు తాబేలు పోటీ పెట్టుకున్న కథల కుందేలు మోదాలు దబదబా ఉరికి ఓ కడపాడుకుంటది. తాబేలు వచ్చేసరికి నేను గెలవచ్చు అనే గర్వానికి పోయి నిద్రపోయి ఓడిపోతుంది. అగో అట్లనే బంగారం కూడా ఒకప్పుడు బగ్గ పెరిగి ఇంకెంత పెరుగుతుందో అని బుగులు పుట్టించింది. కానీ వెండి ఇప్పుడు దానికి జేజమ్మై కూసుంది. ఎండి కొనేటట్లు లేదు, బంగారం కొనేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. ఎందులో కూరగాయల ధరలు గిట్ల పడబడితే అని పరిచయం అవుతున్నారులే. ఏం చేస్తాం మరి, అట్లున్నాయి సొమ్ముల ధరలు. బంగారం వెండి ధరలు పాపం పెరిగినట్టే పెరిగిపోతున్నాయి. ఎప్పుడు చూడు బంగారం వచ్చే మొదలు చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ఇంకా ఎండి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారానికి తాతయ్య కూర్చుంది ఎండి. కిలో మీద ఏకంగా 23,000 పెరిగిన ఎండి 3,77,000 వెళ్తుంది ఇప్పుడు మార్కెట్లో. అటు బంగారం ఏమైనా తక్కువనా? అదిగిన తులం మీద 6,800 పెరిగి బొచ్చడి పిరవైంది. పెరిగిన ధరలు కలుపుకొని సొక్కమైన బంగారం తులానికి 1,70,500 వలుకుతుంటే ఇక సొమ్ములు చేపించుకున్న 22 క్యారెట్ల బంగారం తులానికి 1,52,000 దగ్గర ఉంది. ఇట్లా మును పెన్నలేనంతగా పెరిగి సగటు గరీబోళ్ళను అటు దిక్కు చూడాలంటే గజ్జులు ఉనికిస్తున్నాయి. సరే బంగారం ధరలు ఎన్నడున్నా పెరిగేదే గాని ఏటొచ్చి ఎండికి రెక్కలు వచ్చినట్టు పేరు కూడా ఇప్పుడు జనాలు చిత్రపోతాడు చేస్తుంది. ఇక ఈ ధరలు నిన్న సగటు గరీబోళ్ళు గింతగారం ధరలు మనమేడ పెడతామని అయ్యా అన్నట్టు వెనక అడుగు వేస్తున్నారు. లక్షలు పెట్టుకోనాలంటే మనతో ఏడైతే దాని జోలు తీసుకునే బంద్ చేసి ఇంకిత మంది. ఇక పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు పెట్టుకున్న వాళ్ళు అయితే బంగారం కొనలేక వేరే కానుకలతో సరిపెడదామని తయారవుతున్నారు. మొత్తానికి ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, జీఎస్టీ అని వెండి ధరలు 4 లక్షలలో పడ్డట్టే. మరి ఇక ముంగడ ఇంకెంత పెరుగుతుందో ఇంకెంత పరిచయం చేస్తుందో చూసుకుంటూ పోవాలి.
వెనకటి రోజులు ఎట్లుండే ఏదన్నా పని కావాలంటే దొరల తానికి పోయి బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుతా అని 2 చేతులు కట్టుకొని వంగి కాళ్ళకు దండం పెట్టేటోళ్ళు. ఆయన కానీ పని అవుతుందని నమ్మకం లేకుంటుండే. అప్పుడంటే అట్లుంటుండే కానీ ఇప్పుడు అసొంటి ఏం లేవలేన్రి అని అనుకుంటుర్రా? ఎందుకు లేవు, కాకుంటే అప్పుడు దొరోళ్ళ కాలు మొక్కుతుండే, ఇప్పుడు సర్కార్ ఆఫీసర్ల కాలు మొక్కుతుర్రు. అట్లా కాలు మొక్కేటోళ్ళ దాంట్లో రైతులే ఎక్కువ మంది. అన్నం పెట్టేటి రైతుకు అరిగోసలు గోడు గోడున ఏడ్చిన కాళ్ళ మీద పడి దండాలు దస్కారు పెట్టుకున్న కనికరం లేకుండా అయ్యింది అధికారులకు. కర్నూలు జిల్లా గోనబావి ఊళ్ళో ఉండేటి పిజారి బషీర్ అనేటి గీ రైతన్న పేరు మీదున్న 2 ఎకరాల 27 గుంటల భూమి మీదున్న LPM ను తొలగియాలని సీదా MRO ఆఫీస్ కు పోతే పట్టించుకునేటి నాదుడే లేడట పాపం. అందుకే ఆదోని సర్వేయర్ కాడికి పోయి ఇగో ఇట్లా కాళ్ళ మీద కంట నీరు పెట్టుకుండు బషీర్ అన్న. అంతేనా అనే అన్న? 120 సర్వే నెంబర్ సార్. మా భూమి ఎక్కువ ఉందని ఇడిపించినాడు సార్ సర్వేరు. 40 సెంట్లు ఇడిపించినాడు సార్. ఆయన ఒప్పుకొని మా వాళ్ళు ఒప్పించి ఇడిపించిన సార్. నేను ఈయన ఈ రోజు రేపు అని తిప్పుతున్నాడు సార్. 8 నెలలు వెళ్ళి మొన్న వచ్చి రోజు తిరుగుతూనే ఉన్నా సార్. నేను ఒక రోజు కాకుండా ఒక రోజు కూడా ఆయన నా మీద కనకరించలేదు. మా అమ్మకి నా కొడుకు గుండెకు ఓపెన్ సర్జరీ జరిగింది సార్. 15 లక్షల వరకు ఖర్చు పెట్టినా సార్. అమ్ముకొని నేను అప్పులు కట్టుకుంటానంటే సరే ఒక్క రోజు కానీ దయతెరచలేదు సార్. ఆయనకున్న ఆధెరువు అదొక్కటేనట. ఇది సాలదన్నట్టు ఆయన కొడుకు గుండె ఆపరేషన్ కొరకు 15 లక్షలు అప్పు చేసిండట. గా అప్పు తీసుకుందానికి ఉన్న పొలం అమ్ముదామంటే కొనేటోళ్ళు లేకుండా ఇర్రట పాపం. అందుకనే జాయింట్ LPM ను తొలగించాలని పోతే ఇగో గిట్ల గోసపెట్టుకుర్రనేటిది రైతన్న చెప్తున్న మాట. అసలు LPM అంటే ఏంటిది అనంటే ఒక సర్వే నెంబర్ మీద 2-3 భూములు ఉండటము. అటనే గీ అన్నకున్న 125వ సర్వే నంబర్ మీద ఇంకొకరి పేరుండుతోని అది లేకుండా చేయమని పోయినందుకు ఇంత గోస. మరిగా ఏం చేస్తారో ఏమో గాని గిట్ల రైతులతోని కన్నీళ్లు వెట్టిచ్చుడు మీకే అంత మంచిది కాదు సార్లు. గా ఏడుపు మీకెందుకు, జపనగా రైతన్న తిప్పలేందో బాపుర్రి అని అంటుర్రు గీ ముచ్చటేరికైనా అక్కడి తతిమ రైతులు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఉంటుంటేనే చలిపెడుతుంది, ఉంటుంటేనే ఉడుకు పోస్తుంది. ప్రకృతి దారి తప్పినట్టే చేస్తున్నది. ఇక మనుషులైతే ఎవ్వలకు మాటింటలేరు. దేశాల నడుమ పెద్ద పెద్ద యుద్ధాలే అవుతున్నాయి. అంటే చాలు బాంబులేస్తామని అంటుర్రు లీడర్లు. అసలు లోకం మీద ఏమవుతుంది? నాశనకాలం వచ్చేసిందా ఏంది అని అనిపిస్తుంటది ఒక్కోసారి. సరే ఇక నా ముచ్చట్లకేం కానీ గీ ముచ్చటైతే ఒకసారి చూడుర్రి. ఆగో 4 సుక్కలు, ఓ పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు కనిపిస్తుంది కదా. సగం కొరికిన జాంకాయలు ఎక్కున్నది. గిదేం గడియారం అని పరిచయం. అబ్బో ఇది అసొంటి గడియారం కాదుల్లో, మన సావు కబురు చల్లగా చెప్పే గడియారం. దీన్నే డూమ్స్ డే గడియారం అంటారు. అంటే ప్రపంచం ఎప్పుడు నాశనం అవుతుందో చెప్పే గడియారం అన్నట్టు. దునియాలో మారుతున్న పరిస్థితులను బట్టి, మనుషులు చేస్తున్న తప్పులను బట్టి మనకు నాశనకాలం ఎట్టెట్ట దగ్గర అవుతుందో గీ డూమ్స్ డే గడియారం చూపిస్తుందట. ఇంతకు గీ దునియా మొత్తం వినాశనం కానీ ఇంకే ఎంత టైం ఉన్నది అనుకుంటాన్రు? ఇంకో 85 సెకండ్లే ఉన్నదట. ఓ కొడుకో అంటే జర్ర అటు ఇటు నిమిషంన్నరనే ఉన్నదా అని పరిశానయ్య అటు ఇటు ఉరికేరు. మన గడియారం లెక్క టక నడిచే గడియారం కాదు ఇది. ఎప్పుడో ఓసారి ముళ్ళు మారుతుంటది. ఓ 2-3 సెకండ్లు ముంగడికి జరుగుతుంటది. అట్లయిగా ఈసారి 4 సెకండ్లు ముంగడికి జరిగిందట. దునియాల ప్రకృతిని నాశనం పట్టించుడు బాగా పెరిగిందట. దేశాల నడుమ యుద్ధాలు ఇంకింత పెద్దగా అయ్యే సూచనగా అనిపిస్తుందట. AI టెక్నాలజీ అని అదోటి ఇదోటి అని కొత్త ప్రయోగాలు చేసి మనుషులు వాళ్ళ కుంపకు ఆళ్ళే అగ్గి పెట్టుకుంటారట. అందుకే ప్రపంచం నాశనం కానికే ఎంతో టైం లేదు అన్నట్టు చెప్పిండ్రు గీ డూమ్స్ డే గడియారాన్ని నడిపించే బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ. ప్రపంచం అంతం కానికే టైం దగ్గర పడుతున్నదనే గీ ముచ్చట సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతాంది ఇప్పుడు.